సీను పాక తప్పు ఓకే సార్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. స్వచ్ఛత ఈ సేవ అంటే ముందు ప్రధానంగా మన మనసులు స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛతతో ఉండాలి. అప్పుడు సేవ చేయాలనేటటువంటి దృక్పథం మనకు వస్తుంది. ఆ సేవ చేసే దాంట్లో దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే ఫోటోలు తీసుకుని అయిపోయింది అనిపించకండి. ఈ ప్రోగ్రాంలో ఏదైతే ఇచ్చారో రోజు సిన్సియర్గా దాన్ని చేయండి. దీనికి ప్రధానంగా సెక్రటరీస్ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు శాలరీస్ తీసుకుంటున్నారు, కనీసం మీరైనా కమిట్మెంట్ తోటి ఈ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఈ స్వచ్ఛ భారత్ నినాదాలు, ఇక్కడ నినాదాలు కూడా ఉన్నాయి. మాట్లాడితేనే సిగ్గేస్తుంది బాబు అని చెప్పి ఒకటి అడుగుతాం. ఎండి గారు మండలం నుంచి ఇమీడియట్గా ఇవ్వాలే పురమాయించి ఈ నినాదాలన్నీ ఈ అన్నిటినీ కూడా మన సర్పంచులు, ఎంపీటీసీలు, సెక్రటరీస్, సచివాలయ సిబ్బంది సచివాలయ అప్పచెప్పండి. ఎలాగైతే మన పెన్షన్ ఇంటింటికి ఇచ్చారో అలాగా ప్రతి ఇంటికి ఇవ్వాలి, ప్రతి ఇంట్లోనే చదివించాలి. రేపే జరగాలి. చేయకు పాపం జరగాలి. మీ సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ప్యాంప్లెట్ ఇచ్చేసి మీరు మీ సెక్రటరీస్కి ఇవ్వండి. సెక్రటరీస్ బతికి సచివాలయ సిబ్బందికి ఇస్తారు. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఏముందండి 50 ఏసీలు 60 ఏసీలు పంచుకుంటే అయిపోతుంది. కానీ చదివించాలి. ఇచ్చేయడం కాదు ఇలా మొక్క మీద బాలేదు. చదివించి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. చేసుకున్నాము శ్రీబాబు శుభ్రం చేసుకుని శుభ్రంగా ఈ పౌడర్ ముగ్గో గిగ్గో ఏదో ఉంటుంది కదా, తెల్లగా కనపడలేదు, దాన్ని వేయండి. వేసి రోజు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూర్చో తప్పని ఇవన్నీ కూడా తీయించి అందరికీ సర్పంచ్ కనీసం ఆ సర్పంచ్ చేతుల్లో పెడితే అప్పుడు ఈ కార్యక్రమానికి మన మోడీ గారు పెట్టినందుకు ఒక ఫలితం వస్తుంది. దీన్ని మనం శుభ్రంగా చేసుకుని ఆరోగ్యవంతమైనటువంటి సమాజంలో మనం బతకడానికి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని అలవాటు చేసుకున్నట్టయితే నువ్వు శుభ్రంగా ఉంటే సరిపోదు, నీ పక్కన కూడా శుభ్రంగా ఉండాలి. అది అలవాటు చేయాలి మనం. కాబట్టి ఇలా రకంగా చేయాలని ఇంకా దీని మీద ఎన్ని రకాలుగా మాట్లాడుతూ మరి గోపాలను కూడా ఇదే కార్యక్రమం ఉంది. అక్కడికి వెళ్ళడానికి సెలవు ఇవ్వమని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాం.